ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేస్తాను. అవునవును, నువ్వు చెప్పింది కరెక్ట్. నా ఫ్యాన్స్ సే హాయ్. ఒక నిమిషం నాన్న, రా నాన్న, హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్. శేషు, మన ఇంటికి రాధా మనోహర్లు రావడం వల్ల చాలా కళొచ్చింది కదా? అవునన్నయ్య, చాలా కళ వచ్చింది. అదిగో అన్నయ్య, కళ ముస్తాబై వస్తుంది. నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే. నా మనసు కంట్రోల్ రా మనోహర్, దాటి ఎగిరెనులే నిజమా కంట్రోల్ రా మనోహర్, కంట్రోల్. అద్భుతమేదో జరిగెనులే. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. మనోహర్, ఎలా ఉంది నీ భార్య ఇప్పుడు? బాగుంది మేడం. చాలా బాగున్నా రాధా, బంగారు బొమ్మలా ఉన్నావు. అదిగో పంతులు గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. పంతులు గారు, అమ్మా, వీళ్ళిద్దరి పేర్లు రాధా మనోహర్. ఈసారి మా కుటుంబంలోకి వచ్చిన కొత్త దంపతులు. మా దగ్గరే వర్క్ చేస్తున్నారు, మా ఫ్యామిలీ లాగా. శుభం. మరి ఇంకే, మీ ముగ్గురు జంటలతో అంగరంగ వైభవంగా జరిపిద్దాం పూజ. ముందు మీ దంపతులు చెయ్యవలసిన పని, భర్త భార్య నుదుటన సింధూరం దిద్దాలి. ఈ బొట్టు పెట్టుకుంటే మీ సౌభాగ్యం 10 కాలాల పాటు నిలబడుతుంది. కానీ పెళ్ళైపోయిన వారికి వారి పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, భార్య నిండు సౌభాగ్యంతో, భర్త దిద్దిన నుదుటి సింధూరంతో నిండు నూరేళ్లు కళకళలాడుతూ ఉండాలని ఆ అమ్మవారి ముందు తల్లి ఆశీర్వాదంతో చేసే ప్రక్రియ ఇది. అవునేంటయ్యా, మీరెప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు.
కేవలం బొట్టు మాత్రమే పెట్టమన్నారు. దానికెందుకయ్యా అంత ఆలోచన? పెట్టే. మనోహర్, రాధ నుదుటన సింధూరం దిద్దవయ్యా. మనోహర్, సింధూరం దిద్దు. ఆగండి, ఒక నిమిషం, నేను ఫొటోస్ తీస్తా. వావ్, చాలా క్యూట్ గా వచ్చాయి. మీరు అక్క నుదుటున్న సింధూరం పెడుతున్నప్పటి పిక్స్ ఐ విల్ సెండ్ యూ ఇన్ వాట్సాప్. హలో మేడం, మీరు చెప్పినట్టే చేసి స్వీట్ బాక్స్ ఇచ్చొచ్చాను మేడం. ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, అంతా పర్ఫెక్ట్గా జరిగింది. వెరీ గుడ్. ఇంకక్కడి నుంచి నువ్వు వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మేడం. నాకొస్తున్న కోపానికి ఆ స్వీట్ బాక్స్లో ఏ బాంబో పెట్టేదాన్ని. అలా చేస్తే మీరందరూ ఒక్క దెబ్బలో చచ్చిపోతారు. అది నాకు చాలా కష్టం. మీరందరూ కుళ్ళి కుళ్ళి కుమిలిపోయి ఏడ్చి పరువు పోగొట్టుకుని నా కాళ్ల మీద పడి ప్రాధేయపడుతూ చావాలి. అందుకే మొదటిగా మీ పరువు తీసే అస్త్రాన్ని దాంట్లో పెట్టా. హలో, డీజీపీ గారు, దేవకి ఇంట్లో పండగ పేరుతో వజ్రాల స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇది పక్కా ఇన్ఫర్మేషన్. వాళ్ళింట్లో ఉన్న లడ్డూల బాక్సుల్లో ఇంపోర్టెడ్ వజ్రాలున్నాయి. మీరు వెళ్తే వాటిని పట్టుకోవచ్చు. నిజంగా ఇది పక్కా ఇన్ఫర్మేషనా? 100% పక్కా. వెళ్ళి చూసుకోండి. ఇప్పుడే వెళ్తున్నాం. కానిస్టేబుల్, వాసుదేవ్ గారి ఇంటికి వెళ్ళని. అందరూ అక్కడ సంతోషంగా ఎగురుతుంటారు. ఎగరండి. ఇంకా కొంచెం సేపట్లో పోలీసులొచ్చి ఆ లడ్డూలు వజ్రాలు చూసి మిమ్మల్ని మీ పరువుల్ని కూడా ఎగరేస్తారు. ఈ ప్లాన్లో నాకు పోయేది లక్షల్లో విలువ చేసే వజ్రాలే, కానీ మీకు కోట్ల విలువ చేసే మీ పరువు పోతుంది. నాతోనే పెట్టుకుంటారా? చచ్చారే మీరు. అమ్మా, గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు అక్షయ తృతీయ పండగ గురించి చెప్పి పూజ ప్రారంభిస్తాను.
అక్షయ తృతీయ. అక్షయ అనే పదానికి శాశ్వతమైన లేదా ఎప్పటికీ తగ్గనిది అని అర్థం. కొత్త వెంచర్లు, పెట్టుబడులను ప్రారంభించడానికి ఈరోజు ప్రత్యేకంగా శుభప్రదమైనదని నమ్ముతారు. అమ్మా, అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మా, పూజ దిగ్విజయంగా సమాప్తం అయింది. ఇక దంపతులు లేచి భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో పూజ ముగుస్తుంది. మీరు దీవించినట్టే మీ భార్యలు వర్ధిల్లుతారు. నేనిప్పుడు వీడి కాళ్ళకు మొక్కాలా? వాసుదేవ్ గారు, మీరు లేచి మీ భార్యకి నుదుటన తిలకం దిద్దండి. వాసుదేవ్ గారు, మీ భార్యని అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీరు కూడా. ఏంటి అస్తమానం ఏదో ఆలోచిస్తుంటారు? ఏం ఆలోచిస్తుంటారు? ఇక్కడే ఉన్నారా? ఆశీర్వాదం తీసుకోమా నువ్వు. ఈ ఒక్క గండం తప్పితే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. అయినా వసుదేవుడు లాంటి వాడి గాడిద కాలు పట్టుకున్నాడు. ఇంకా నేను నీ కాలు పట్టుకుంటే ఏంటి? నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లు. అమ్మా, అందరూ అమ్మవారికి హారతి ఇవ్వండి. ఈ హారతి కార్యక్రమంతో ఈనాటి కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. అమ్మా, ప్రతి అక్షయ తృతీయ, ప్రతి పండక్కి మీ కూతుర్ని తలుచుకుంటూ ఘనంగా జరిపిస్తున్నారు. ఆ బ్రహ్మవాక్కు వేదవాక్కు. మీ దైవభక్తికి, మీ మంచి మనసుకి, మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలకి మీ ఆశ నెరవేరి ఖచ్చితంగా మీ కూతురు ఇంటికి వస్తుంది. ఆ తల్లి కటాక్షం, తండ్రి కటాక్షం మీకు ఎప్పుడూ ఉంటాయి. శుభం భూయాత్. నేను వెళ్ళొస్తాను తల్లి. మంచిది పంతులు గారు, చాలా మంచి మాట చెప్పారు.
అలాగే వెళ్ళిరండి. సరే అమ్మా. పూజ బాగా జరిగింది కదండి? పంతులు గారు చివర్లో అన్న మాటలు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అవును దేవకి, నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. పంతులు గారే స్వయంగా ఆయన నోటితోనే చెప్పారు కదా, మన కూతురు తిరిగి వస్తుంది అనే మంచి మాట. చూద్దాం ఏ అద్భుతం జరుగుతుందో. చాలా గొప్పగా పూజ జరిగింది. ఇంట్లో పెద్దవారు ఎవరు లేరా? ఎవరు కావాలి? వాసుదేవ్ గారు కావాలి. పెద్దనాన్న, పెద్దనాన్న. నమస్తే సార్. నమస్కారం సిఐ గారు, చెప్పండి. మీ ఇంట్లో వజ్రాల స్మగ్లింగ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వజ్రాల స్మగ్లింగా మా ఇంట్లోనా? మీరెవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారండి? మేమెందుకు వజ్రాలు స్మగ్లింగ్ చేస్తాం? మేడం, పక్కా ఇన్ఫర్మేషన్తో వచ్చాం. ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. యా షూర్, యూ కెన్ సర్చ్. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్స్, సర్చ్ చేయండి. దొరికితే బాగుండే. దొరుకుతుందా? ఏంటో అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఎవరెవరు ఏం తెస్తున్నారో, ఏం దాస్తున్నారో, ఏం జరుగుతుందో అంతా భగవంతుడికే తెలియాలి. సార్, పైన ఏం కనిపించలేదు సార్. ఏమయ్యా, ఏమైనా కనిపించాయా? ఏం కనిపించలేదు సార్. ఇంకా ఏమైనా సెర్చ్ చేయాలా సిఐ గారు? సార్, ఒకసారి ఆ స్వీట్ బాక్స్ ఇస్తారా? మనోహర్, లడ్డూలు డైమండ్ ఏమైంది? ఓరా దోలారా, డైమండ్స్ ఏమన్నా లడ్డూలు అనుకున్నారా? ఎవరైనా తినేసారండి కొమ్మ తీసి. ఇదంతా చేయించింది ఈవిడ. సారీ సార్, మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? సారీ సార్, అది మీకు చెప్పకూడదు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా డ్యూటీ మేము చేశాం. ఐ హోప్ యువర్ అండర్స్టాండ్. సార్, మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి, ఈ ఇంట్లో ఎవ్వరికి ఏ ఆపద కలిగినా ఈ అమ్మవారు ఊరుకోదు. చూసారుగా, ఈ అమ్మవారు ఎప్పుడూ అండగా ఉంటుంది. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. కానిస్టేబుల్స్, మూవ్. అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటోంది ఎవరు? నిజంగా మన ఇంట్లో డైమండ్స్ ఉన్నాయి మేడం. అవును మేడం, ఇందాక ఒక అతను తీసుకొచ్చిన స్వీట్ బాక్స్లోనే డైమండ్స్ ఉన్నాయి. ఏయ్ రాత గారు,
పొద్దున్నుంచి ఏమి తినక ఆకలి దంచేస్తుందండి. పూజ కూడా అయిపోయింది కదండి. అది చూస్తుంటే చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓ 2 వేసేస్తా. పరా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదా? ఏదైనా వాళ్ళు ఇస్తేనే తినాలి. నేను తింటే మీకేమైందండి? పోయేది నా పరువే కదా. లడ్డూలు డైమండ్లా? ఇదెలా వచ్చింది? ఇది నిజంగా డైమండే. ఇంతకు ముందే ఎవరు ఇచ్చి వెళ్ళారు. సో ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ముందు వీటిని దాచి సేమ్ లడ్డూలు అక్కడ పెట్టేద్దాం. సరే. అవలా చూసి ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అనిపించి వాటిని నేను మనోహర్ గారు కలిసి దాచేశాం. అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో? నాకు అదే అర్థం కావడం లేదన్నయ్య. అసలు వచ్చిన అబ్బాయి ఎవరు? ఎందుకు ఇలా చేశాడు? మాకు తెలుసు మేడం. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో. నేను నా బిడ్డకి డైమండ్ నెక్లెస్ కొంటున్నాను. ఈసారైనా ఈ నగ నా కూతురికి చేరేలా చూడు. గాయత్రి! గాయత్రి!